వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఈవినింగ్ వాక్లో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఫిర్యాదుదారులతో మాట్లాడి ఫిర్యాదులు పరిశీలించిన ఎస్పీ కె నరసింహ. ఈటెల రాజేందర్పై జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, నీచ రాజకీయాలను ఖండిస్తూ బీజేపీ నాయకుల ఆగ్రహం. కర్రగుట్టలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్న అనంతరెడ్డి. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పచ్చూరి స్వామి గౌడ్ సహకారంతో మజ్జిగ పంపిణీ. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో 119వ నేత్రదానం, 238వ కార్నియా కంటి పొరల సేకరణ. వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పేద మధ్యతరగతి ప్రజలందరికీ సేవ చేయడమే మన అమ్మ హాస్పిటల్ లక్ష్యమన్న డాక్టర్ సుధీర్ కుమార్. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారి తిరుకల్యాణం. డ్యూడ్ టైటిల్ ఏడాది క్రితమే రిజిస్టర్ చేసి అనౌన్స్ చేశాం, త్వరలో రిలీజ్ చేస్తామంటున్న చిత్రం యూనిట్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. యాదగిరిగుట్ట నుండి వడాయిగూడెం చౌరస్తా వరకు ప్రధాన రహదారిలో స్థానిక నాయకులతో కలిసి ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు టీ స్టాళ్ల వద్ద ఛాయ్ తాగుతూ ప్రజల సమస్యలపై ఆరా తీశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. యాదగిరిగుట్ట నుండి వడ్డాయిగూడెం చౌరస్తా వరకు ప్రధాన రహదారిలో స్థానిక నాయకులతో కలిసి ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు టీ స్టాళ్ల వద్ద ఛాయ్ తాగుతూ ప్రజల సమస్యలపై ఆరా తీశారు. వాకింగ్ చేసే సమయంలో కలిసిన వారిని పలకరిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ పౌరుడి వలె పట్టణంలో తిరిగి ఎదురుపడిన అందరినీ పలకరిస్తూ యోగక్షేమములను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఆలేరు నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. ఇంకా అంతే. ఓకే, రైట్ రైట్. ఒకసారి ఇటు పెట్టు, లెఫ్ట్ పెట్టు, లెఫ్ట్ పెట్టు, లెఫ్ట్ పెట్టు, లెఫ్ట్ ఏడుందో రౌండ్ పెట్టు. జూమ్ చేయాలా? ఏంది ఏర్పడకుండా 90% ఏంది బాగా గిట్లా మరి ఇప్పుడైనా సట్ కాకపోయినావు మళ్ళీ ఎట్లా పేరు ఇప్పేయాలనా? బోర్డు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించుకోవడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈటెల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి నీచ రాజకీయాలను ఖండిస్తూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, కేరళ ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు లోకనబోయిన రమణ ముదిరాజులు మాట్లాడారు. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, కేరళ ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు లోకనబోయిన రమణ ముదిరాజులు మాట్లాడుతూ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు, ఎంపీ ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి వీధి రౌడీ తరహాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, రాజకీయ నాయకులు పరస్పర గౌరవంతో వ్యవహరించవలసిన అవసరం ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగదార్చడమే అవుతుందన్నారు. ఈటెల రాజేందర్ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ తనదైన ముద్ర వేసిన నాయకుడని, ఆయనపై ఇటువంటి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరియు జగ్గారెడ్డి తమ స్థాయిని తామే తగ్గించుకుంటున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జగ్గారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడుతూ నీతి నిజాయితీతో రాజకీయాలు చేసే పార్టీ అని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మా పోరాటాన్ని ఆపలేవని, ప్రజలు ఇటువంటి చీప్ రాజకీయాలను గమనిస్తున్నారంటూ తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, గడ్డం మహేష్, శివరామకృష్ణ, మంగల్పల్లి కిషన్, గంగాధరి శ్రీనివాస్, జిట్టబోయిన రమేష్, ముద్రాజులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధనలో వరుసలో ఉండి తెలంగాణ సాధించినట్లో ఉద్యమం నిర్వహించినటువంటి నాయకుడు, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, బీసీ నాయకుడు ఈటెల రాజేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక ఆయన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు, ఒక ఆయన వేములవాడ ఎమ్మెల్యే, ఇద్దరు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. జగ్గారెడ్డి గారు, మీరు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత కూడా యూట్యూబ్లో ఉండేది. ఆయన పెద్ద మనగాడు, ఆయనకే ముఖ్యమంత్రి, ఆయనకే పిసిసి అన్నీ మీరు మాట్లాడినంత ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడింది నల్గొండ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కించపరిచినంతగా, రేవంత్ రెడ్డిని కించపరిచినంతగా మిగతా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు ఈరోజు మీ అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారిని, ఈటెల రాజేందర్ గారు మాట్లాడినని, అనుచితంగా మాట్లాడింది అనటాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తాం. ఈటెల రాజేందర్ గారి పైన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జగ్గారెడ్డి గారు మీరు మాట్లాడిన బట్టరోడ్డు కొడుతాను మాట్లాడు, ఏం మాట్లాడి చెప్పండి. మీరు మాట్లాడారు. ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడారు? నిత్యం ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడు మా నాయకుడు, పేదల కోసం పనిచేసే నాయకుడు, 24 గంటలు 18 గంటలు ప్రజల గురించి, పార్టీ గురించి పనిచేసే నాయకుడు.
ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క పాలసీ విషయంలో మాట్లాడతాడు. ఎక్కడైనా ఆయన మాట్లాడాలంటే ఏదైనా కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నదా? మీకు ఇది తగునా? ఒక బీసీ నాయకు పట్టుకొని బట్టలు కూడా మీకు అని మీరు మాట్లాడారు. ఆజ్పల్లిలో ఇల్లీగల్గా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పూజిత అపార్ట్మెంట్స్ మిగతా కొన్నింటికి నోటీసులు ఇచ్చారు. ఇది ఎఫ్టీఏలో ఉంటుంది. అనేక సంవత్సరాల నుంచి మీరు కళ్ళు మూసుకున్నారు. ప్రభుత్వాలు బీజేపీ రూలింగ్లో లేదు కదా, మీరు అనుమతులు ఇచ్చారు, కట్టుకున్నారు, అపార్ట్మెంట్ కట్టుకుని 10 సంవత్సరాలు దాటిపోయింది. ఆ యొక్క ప్రజలు వస్తే పోయి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా మాట్లాడింది పేద ప్రజల పక్షాన మాట్లాడాడు. రెవెన్యూ అధికారుల గురించి మాట్లాడాడు. ఒకసారి వెరిఫై చేసుకోమన్నాడు. ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా మాట్లాడలేదు. అధికారులు ఉన్నాను, ముఖ్యమంత్రిగా 18 మాసాలు అయిపోయింది. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని, పేదలకు రేషన్ కార్డు ఇవ్వని వాళ్ళు మీరు కూడా మాట్లాడతారు. పేదలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, దాని గురించి పట్టించుకుంటలేరు, దాని గురించి ఆలోచన చేస్తలేరు. పేదలందరూ వరదగల పేదలందరూ కూడా ఇంటి ఇస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. 500 రూపాయలు 15 రకాల పంటలకు క్వింటాలకు ఇస్తాన్నారు. ఇవన్నీ కూడా మరుగున పడేసి ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయవలసినంత కూడా చేస్తలేరని మాట్లాడేది తప్ప, అపార్ట్మెంట్స్ కూలగొట్టిందని తప్ప, పూర్తిగా కూడా మీ అవసరాల కోసం ఈరోజు పదవుల కోసం ఆయన పాకులాడుతూ మాట్లాడుతున్న మాటలు మీవి అసంబంధం. అవి ఆ పరిస్థితుల్లో మీరే ఉన్నారని చెప్పని కూడా యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ కుటుంబ సభ్యుల పదవుల కోసం, మీ పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి దుర్భాషలాడు అనుచితమైన లాంగ్వేజ్ ఉపయోగిస్తూ మాట్లాడడం ఇవాళ ఇది మీకు సిగ్గుచేటు. ఇవాళ ప్రజలంతా గమనించినారు మీ పరుష పదజాలము. ఏదైతే ఒక మహా నిడంబరమైన వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమం చేసిన ఒక మనిషి మీద, ఒక నిఘంటు మీద మీరు ఆ విధమైన మాటలు మాట్లాడడం అనేది కూడా ఇవాళ నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ మేము తీవ్రంగా ముక్తకడతో ఖండిస్తాము యావత్తు బీజేపీ పార్టీ, భాజపా పార్టీ తరఫున, మరియు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులు మరియు ఓటు బ్యాంకు పరంగా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజు జాతిని కూడా ఇవాళ అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలు కూడా ఇవాళ యావత్ ముదిరాజు జాతి సమాజం కూడా గమనిస్తూ ఉంది. నువ్వు గనక బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, ఈ విషయంలో బేషరతుగా క్షమాపణ రాజేంద్ర గారు చెప్పకపోతే నువ్వు బజారు తిరిగే పరిస్థితి ఉండదని చెప్పిన కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు. నీ ఇంటిని ముట్టడిచ్చే పరిస్థితులు కూడా తెలియజేస్తాం. అలా అడవుల్లో తుపాకులు పట్టినారు, మేము వీధి రౌడీలాగా తప్పనిసరి తుపాకులు పట్టుకుని తిన్నామని చెప్పి మీరే స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నందున మరి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద ఎంక్వైరీ చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా ఈ సందర్భంగా మీడియా ముందు కోరుతా ఉన్నాను. ఇవాళ నీ పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలతో ఉన్నారు. దానికి మరి 100 తప్పులు ఏ విధంగా చేస్తే అదేవిధంగా మరి మీరు కూడా ఒక్కొక్కరు మీ పార్టీని భూస్థాపన చేయడానికి కృషి చేస్తున్నారు. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ ఈటల రాజేంద్ర గారు సబ్జెక్ట్ మీద మాట్లాడారు, వాళ్ళ ప్రభుత్వ పనితీరు మీద మాట్లాడారు. దాన్ని మీరు ఏదో తీసుకొని చెప్పని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. ఈ విషయంలో మూకుమ్మడి కూడా మరి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే దాని దగ్గర పర్యావసనం కూడా చెప్పి తెలియజేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో సిపిఐ ఎంఎల్ఎన్ ఎన్డీఆర్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షతన జిల్లా కార్యదర్శి పంగా రవి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు సిపిఐ ఎంఎల్ఎన్ డిఆర్ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి అనంతరెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో సిపిఐ ఎంఎల్ఎన్ ఎన్డీఆర్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షతన జిల్లా కార్యదర్శి పంగా రవి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు సిపిఐ ఎంఎల్ఎన్ డిఆర్ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి అనంతరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం
కగార్ ఆపరేషన్ పేరుతో భారత సరిహద్దులు ఉండే మిలిటరీని అడవిలోకి పంపించి ఆదివాసులను మావోయిస్టులను బూటక ఎన్కౌంటర్ల పేరున కాల్చి చంపుతున్నారని, మావోయిస్టులు కర్రగుట్టలో దాగున్నారని, వేల మిలిటరీలతో గాలింపు చర్యలు చేస్తున్నారని, ఇప్పటికే 500 మంది దాకా కాల్చి చంపారని, అందులో 420 మంది ఆదివాసులలో ఉన్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని, శాంతి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆదివాసుల హక్కుల సంఘీభావ వేదిక కన్వీనర్ బట్టు రామచంద్రయ్య, దేశభక్తి స్వతంత్ర ఉద్యమం రాష్ట్ర నాయకులు చంద్రమౌళి, IFTU రాష్ట్ర నాయకులు పంగా అంజయ్య, POW రాష్ట్ర కన్వీనర్ వరలక్ష్మి, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు కాశపాక మహేష్, రిటైర్డ్ ఉద్యోగుల పూల నాగయ్య, కృష్ణయ్య, MD సలీం, పత్రికా విలేకరు ఖుర్షిద్ పాషా, మంచాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మనం ఉన్నాం కనుక మరి ఈ ఆపరేషన్ కగార్ పేరిట ప్రజలపై సాగుతున్నటువంటి ఈ దమన నీతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపివేయాలని కోరుకుంటూ ఈ ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆ వేదాంత కంపెనీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2026 మార్చి 31 నాటికి మిత్రులకు CPIML NDR పార్టీ ఆధ్వర్యంలో ఆలేరులో ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని, కాల్పుల విరమణ వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని, మావోయిస్టులతోటి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, దేశంలో శాంతిని నెలకొల్పాలని, ప్రజాస్వామిక దేశంలో హింసకు తావులేదని, ఆదివాసీల నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలనే డిమాండ్లతో ఇవాళ ఆలేరు పట్టణంలో పెద్ద భారీ ఎత్తున ఈ సభను నిర్వహించారు. ఆ సభ విధించి ఉంది, మీరు ప్రజలను రక్షించాలి, మీరు ఆయుధాలను విచ్చలవిడిగా ఉపయోగించడానికి లేదు అని ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలనే మనం హక్కులు అంటాం. హక్కులకు ప్రాధాన్యతనివ్వండి. చంపడం అనే ప్రాసనం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే నిలిపివేయాలని, మీ పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని, పోలీసు బలగాలను ఉపసంహరించాలనే డిమాండ్ తోటి ఇప్పటికైనా మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలనే ఏకైక డిమాండ్ తోటి మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చర్చలకు రాండి. పోలీస్ క్యాంపులను ఎత్తివేసి ఆ మిలిటరీని వెనక్కు పంపించి మీరు చర్చలకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము CPIML NDR పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మిలిటరీకి అధికారము రాష్ట్రపతికే ఉంటుంది, మిలిటరీ మినిస్టర్కే ఉంటుంది. అమిత్ షా అనేటోడు హోమ్ మినిస్టరు, ఈ దేశంలో ఉన్న పోలీసులకు మినిస్టరు, కానీ వాడు మిలిటరీ మినిస్టర్గా ఆదేశాలు ఇస్తున్నాడు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన విషయం. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పార్లమెంటు సభ్యులు, ప్రజాస్వామ్యవాదులు ఈ యొక్క విషయాలని గమనించి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడే కొరకు ముందుకు రావాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులకు, కళాకారులకు, ఉద్యమకారులకు కలము గలము చేస్తూ మరి ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేసి ఆదివాసీలతో మరి ఉద్యమకారులతో శాంతి చర్చలు జరిపించి ఆదివాసీలకు న్యాయం జరిపించాలని కోరుతూ నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ MD డాక్టర్ రాపోల్ అనిల్ కుమార్, ప్రముఖ న్యాయవాది డాక్టర్ పజ్జూరి స్వామిగౌడ్, హనుమాన్ దీక్ష మొదటి మాలధారుడు వెంకటయ్య గురుస్వామి పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు.
నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ASW ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ పజ్జూరి స్వామిగౌడ్ సహకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయినేస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ MD డాక్టర్ రాపోలు అనిల్ కుమార్, ప్రముఖ న్యాయవాది డాక్టర్ పజ్జూరి స్వామిగౌడ్, హనుమాన్ దీక్ష మొదటి మాలాదారుడు వెంకటయ్య, గురుస్వామి పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంతటి ఎండలకు మజ్జిగ తాగే ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు. అలాగే చిన్న వయసులో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ASWO టీంని అభినందించారు. ఎప్పుడు హాస్పిటల్లో బిజీగా ఉండే మాకు ఇలాంటి సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అవకాశం ఇచ్చినందుకు ASWO చైర్మన్ సూకారపు యాదగిరి గౌడ్ మరియు టీం సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ పజ్జూరి స్వామిగౌడ్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఎండలో తిరిగే వారికి మంచినీటితో పాటు మజ్జిగ పంపిణీ కూడా చేయడంతో పాటు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు ASWO కోశాధికారి పాలకూరి నరసింహగౌడ్ మరియు టీం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ASWO చైర్మన్ సూకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలలో చిన్నపిల్లల్ని కూడా పాల్గొనేలా చేస్తే రాబోయే కాలంలో వారు కూడా ఇలానే సేవా దృక్పథంతో ఉంటారని ఆలోచనతో మా పిల్లలు సిరిచందన, ప్రాగ్య, శ్రియాన్స్ గౌడ్లను కూడా కార్యక్రమానికి తీసుకువచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సూకారపు యాదగిరి గౌడ్, కంచల్ల రఘురామరెడ్డి, పాలకూరి నరసింహగౌడ్, చర్లపల్లి అశోక్, బల్లెంల యాదగిరి, బజరంగ్ దళ్ నరసింహ, దోనాల లింగారెడ్డి, కట్టబైన సంజీవ్ యాదవ్, మై విలేజ్ దాబా ప్రొపరేటర్ వీరేష్, జాల రమేష్, చింతపల్లి సదాలక్ష్మి, సూకారపు భిక్షమయ్య, శ్రవణ్ గౌడ్, మణిదీప్, మహమ్మద్ జానీ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గారికి, నరసింహ గారికి మరియు వారి టీంకి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవే కాకుండా వాటర్ మజ్జిగ ఇవే కాకుండా ఇంకెన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కానీ ఇంకా ముందు వారికి మంచి ఆరోగ్యం ఇస్తూ మంచి సేవా కార్యక్రమం ముందుకు పోవడానికి సహకరించాలని మమ్మల్ని కూడా
యాదగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంచి పని చేస్తుంది. మంచినీళ్ళు ఎండకు ఎంతో దూపు అవుతుంటుంది, కానీ ఇక్కడికి రాగానే వాటర్ కనపడేసరికి అందరూ వాటర్ తాగుతుంది. మజ్జిగ ద్వారా కడుపు నిండిపోతుంది. ఎండకు ఎంతో సలవరించే ఈ పదార్థం మజ్జిగ చాలా యాదగిరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణం రవీంద్రనగర్ ప్రాంతానికి చెందిన 41 సంవత్సరాల ఆవుల రఘువీర్ చిన్న వయసులోనే అకాల మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారు వీరి భార్య స్మిత మరియు కుటుంబ సభ్యులను సంప్రదించి మరణాంతర నేత్రదానం గురించి అంగీకరింపజేయడం, కార్నియా కంటి పొరల సేకరణ చేయడం జరిగింది. నల్గొండ పట్టణం రవీంద్రనగర్ ప్రాంతానికి చెందిన 41 సంవత్సరాల ఆవుల రఘువీర్ చిన్న వయసులోనే అకాల మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే వీరి భార్య స్మిత మరియు కుటుంబ సభ్యులను సంప్రదించి మరణాంతరం నేత్రదానం గురించి అంగీకరించడంతో ఈరోజు సోమవారం 12వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు నేత్రదానం చేయటం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్ మాట్లాడుతూ మరణాంతరం పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచడం వలన 15 గంటల వరకు నేత్రదానం చేయవచ్చునని, ఆ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాలను కంటి పొరలను 2 నుండి 4 అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చునని తెలిపారు. నేత్రదానం చేయుటకు తమ ఫోన్ నంబర్ 9948143299 నందు సంప్రదించాలని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల కోరారు. నేత్రదాతకు కావలసిన ఫ్రీజర్ బాక్స్ను ఉచితంగా అందిస్తున్నామని, వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నామని లయన్ ఎల్వి కుమార్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ ప్రనుష, డాక్టర్ నితీష, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్ తదితరులు వీరి మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఎంతో మంచి జీవితం గడిపిన వీరి మరణాంతరం వీరి నేత్రాలను దానం చేసి కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న 2 నుండి 4 కంటి చూపును ప్రసాదించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, తమ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 3 పార్థివ దేహదానాలను మరియు 119 నేత్రదానాల ద్వారా 238 కార్నియా పొరలను సేకరించి 238 మంది కార్నియా అంధులకు కంటి చూపును ప్రసాదించగలిగామని తెలిపారు. ఒక మనిషిని మన మధ్య నుంచి సడన్గా డిసప్పేర్ అయినప్పుడు కారణం ఏదైనా సరే చాలా బాధగా ఉంటుంది మనందరం కూడా. ఒక్క సమయం ఇది. మరి ఈరోజు రఘువీర్ గారు చిన్న వయసులో నేను అనుకోవడం 40 చాలా చిన్న వయసులో మరి మన నుంచి చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళారని మనం అనుకుంటాం. కానీ వారి నాన్నగారు తరఫున కుటుంబీకులు, సోదరులు, అమ్మగారు అందరూ కలిసి ఒక మంచి బృహత్తరమైన మంచి కార్యక్రమానికి ఈరోజు పూనుకున్నారు. తద్వారా తను జీవించే ఉండడం చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రఘువీర్ గారి నేత్రదానం గొప్ప కార్యం. ఆ 2 నేత్రాలు కూడా మరొక 2కి కంప్లీట్గా అంధత్వంలో ఉన్న వారికి, చూపు లేని వారికి చూపును తెచ్చే విధంగా ఉపయోగపడతాయి.
ఎందుకంటే ఇది 118వ కార్యాలకు జత అంటే దాదాపు 200 చిల్లర మందికి ఇప్పటికే చూపులు వచ్చింది. ఈరోజు చూస్తే మేము ఇది మూడవ చేయడం, ఈరోజు 3వ బాడీ నుంచి 6 కళ్ళను తీసినట్టు. సో ఆ విధంగా రఘువీర్ గారు ఖచ్చితంగా సమాజంలో ఉంటారు. వారి కళ్ళు మళ్ళీ సమాజాన్ని చూస్తూ ఉంటాయి. ఎవరైతే చూస్తారో వారి కుటుంబీకులు నవ్వుతూ ఉంటారు. దే విల్ ఎంజాయ్ ద సొసైటీ. ప్రకృతిని చూస్తారు, వాళ్ళ కుటుంబంతో మరి బ్రతుకుతారు. కాబట్టి ఈ సందర్భంగా ఇది ఒక్కటే సరిపోదు. యాక్చువల్గా లక్షలాది మంది అందరితో ఉన్నారు మన సొసైటీలో, మన దేశంలో చూసినట్టు మనకు వచ్చేవి 100లోనే వస్తుంది. సో ఈ అవేర్నెస్ మన ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క అవగాహన వచ్చినట్లయితే ఖచ్చితంగా అందరం కూడా మరి ఈ భూమి మీద పుట్టిన ఒక పౌరుడిగా మంచి కార్యక్రమం చేస్తామన్న సంతృప్తి మనకు ఖచ్చితంగా మిగిలింది. బాధ్యత కూడా మన మీద ఉంటుంది. సో ఈ సందర్భంగా ఇలాంటి దుఃఖ సమయంలో కూడా మీరందరూ ఒక మంచి కార్యక్రమాన్ని కోరుకున్నారు. కాబట్టి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ సమూహం అందరూ రెండు కలిసి కూడా విభిన్నమైన రీతిలో గట్టిగా కృషి చేస్తున్నాం. ఇతను చంద్రశేఖర్ అండి, తన భార్య ఒక నిమిషం ఈ కాలనీలో ఉంటేనే కూడా జాబ్ని త్యజించాడు. ఏమీ లేదు, సోషల్ వర్క్, సమాజానికి నేను అంతో కొంత ఉపయోగపడాలి. గతంలో మీకు తెలిసే ఉంటుంది బ్లడ్ గురించి బాగా, బ్లడ్ గురించి చాలా చేసాడు. మాకు డాక్టర్లకు సమాజానికి వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ సమాచారంలో. తర్వాత మా టెక్నీషియన్ జాని 24/7 మాకు అందుబాటులో ఉంటుంది. గతంలో నేను చేసేది ఇది, ఇప్పుడు మేము డ్యూటీస్ ఉంటాయి ఎక్కడికి వెళ్తాం. సో ట్రైన్ టెక్నీషియన్ జాని అన్నట్టు మాకైతే చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీ కుటుంబీకుల మధ్య తప్పకుండా రఘువీర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడున్న కుటుంబ సభ్యులందరూ కూడా అందరి తరఫున ప్రగాఢ సానుభూతిని కూడా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం సుద్దాల గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో సుద్దాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం సుద్దాల గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో సుద్దాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శాల్వాలతో సన్మానించారు. విగ్రహదాత శివరాత్రి యాదగిరికి గ్రామ భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శాల్వాలతో సన్మానించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో గుండాల మండల జర్నలిస్టులకు ఆలయ కమిటీ సభ్యులు శాల్వాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, గడ్డమీది పాండారి గౌడ్, దంతూరి మల్లయ్య, గూడ రాజబోస్, బడికే మల్లయ్య, శేషగిరిరావు, బత్తిని ఐలయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Bye.
నందుదే తనో దీర్ఘాయుద్వాయవచ్చాసే కశ్యవశ్యత్రియాయుషం జమదగ్నే స్త్రియాయుషం యత్తే సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంత పేద మధ్యతరగతి ప్రజలకు సేవ చేయడంలో అమ్మ హాస్పిటల్ వైద్య రంగంలో ప్రతి ఒక్కరికి సేవలను అందిస్తుందని డాక్టర్ దాచపల్లి సుధీర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44వ వార్డులో సోమవారం నూతనంగా నిర్మించుకున్న భవనంలోనికి మన అమ్మ హాస్పిటల్ను దాచపల్లి అంజయ్య లక్ష్మి తల్లిదండ్రుల చేతుల మీదుగా భవన ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంత పేద మధ్యతరగతి ప్రజలకు సేవ చేయడంలో అమ్మ హాస్పిటల్ వైద్యం రంగంలో ప్రతి ఒక్కరికి సేవలను అందిస్తుందని డాక్టర్ దాచపల్లి సుధీర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44వ వార్డులో సోమవారం నూతనంగా నిర్మించుకున్న భవనంలోనికి మన అమ్మ హాస్పిటల్ను దాచపల్లి అంజయ్య లక్ష్మి తల్లిదండ్రుల చేతుల మీదుగా భవన ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి మన సూర్యాపేటలో అమ్మ హాస్పిటల్ సేవలను వినియోగించుకున్న సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నూతన భవనం నిర్మాణం ఏర్పరచుకుని సొంత భవనంలోకి మార్చడం జరిగిందని, అదే తరహాలో ప్రజలందరూ గమనించి అమ్మ హాస్పిటల్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, పేద మధ్యతరగతి కుటుంబాలకు అమ్మ హాస్పిటల్ సేవలు ఎప్పుడు ఉంటాయని సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ అమ్మ హాస్పిటల్ సేవలను వినియోగించుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, జుట్టుకొండ సత్యనారాయణ, పోతు భాస్కర్, తూముల భుజంగరావు, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హర్ష, రమేష్ చంద్ర, ఆనంద్ డాగ్రే, జెల్లా ప్రసాద్, జితేందర్, శ్రీనివాస్, ఉపేందర్, నీలా శ్రీనివాస్, ప్రసన్న, ఎగ్గడి శ్రీనివాస్, అంజయ్య, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ద్రవందే రాజావరణో ద్రవందే బృహస్పతి ద్రవంత ఇంద్రస్యాగ్నిశరాశ్రోధార నూతన ప్రారంభోత్నకాల సూర్యాధీనానవానాగ్రహాణామత్యుందరుపగద ద్రవంతే రాజావరణ ద్రవందే బృహస్పతి ద్రవంత ఇంద్రవరణ ద్రవందే బృహస్పతి ద్రవంత రాజాధిరాజాయ ప్రసన్యసాహినే నమో వయం వే శ్రవణాయ కుర్మహే సభే కామాన్ కామకామాయ మఖ్యో కామేశ్వరాయ శ్రవణాదధాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం శతమానం భవ
శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి అంజనామై సహ నూతన ప్రారంభోత్సవః ద్రవందే రాజావరణో ద్రవం దేవా బృహస్పతిః ద్రవంత ఇంద్రస్యాగ్నిశరాశోభా నూతన ప్రారంభోత్సవాల సూర్యాధీనానమానాగ్రహాణామత్యుందనుపగద ద్రవంతే రాజావరణ ద్రవం దేవా బృహస్పతిః ద్రవంత ఇంద్రస్యాగ్నిశరాశోభా బృహస్పతిః ద్రవంత రాజాధిరాజాయ ప్రసన్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యా కామేశ్వరాయ శ్రవణాదధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం శతమానం భవతి శతాయ పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి అంజనామై సహ నూతన ప్రారంభోత్సవః ద్రవందే రాజావరణో ద్రవం దేవా బృహస్పతిః ద్రవంత ఇంద్రస్యాగ్నిశరాశోభా. మట్టపల్లి మండలం మట్టపల్లిలో ఈ నెల 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి 12 గంటలకు స్వామివారి తిరుకల్యాణం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మరియు పక్క రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి కూడా ఈ కళ్యాణాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మట్టంపల్లి మండలం మట్టపల్లిలో ఈ నెల 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి 12 గంటలకు స్వామివారి తిరుకల్యాణం జరిగింది. ఈ కళ్యాణాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మరియు పక్క రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి కూడా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవంలో 15వ తారీఖు వరకు జరగనున్నాయి. వైశాఖ మాసంలో చతుర్దశి రోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించిన వారికి సకల సంపదలు వృద్ధి చెందుతాయని అన్నారు. స్వామివారి తలంబ్రాలు తీసుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయన్నారు. 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 10వ తారీఖు శనివారం రాత్రి 7 గంటల నుండి వైశాఖ శుద్ధ త్రయోదశి ధ్వజార ఊహానము, అంకురార్పణము, అగ్ని ప్రతిష్ట, పనము, హోమము మొదలై 15వ తారీఖు గురువారం రోజున శ్రీ రంగనాయక స్వామి అలంకారము, పవలింపు సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సుమారు 170 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విచక్రమే పృథ్వీమేత ఏతాన్వేత్రాదివిష్టమర్భే
డైరెక్టర్ రత్నడ్ హీరో ప్రదీప్ రంగనాథ్తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన తలపెట్టిన చిత్రానికి డ్యూడ్ అనే పేరు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి ఆవేదనకు గురి చేస్తుందని అంటున్నారు. డ్యూడ్ చిత్ర కథానాయకుడు, నిర్మాత, దర్శకుడైన తేజ్ ఏడాది నుంచి డ్యూడ్ సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. డైరెక్టర్ టన్నడ్ హీరో ప్రదీప్ రంగనాథ్తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందించ తలపెట్టిన చిత్రానికి డ్యూడ్ అనే పేరు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి ఆవేదనకు గురి చేసిందని అంటున్నారు. డ్యూడ్ చిత్ర కథానాయకుడు, నిర్మాత, దర్శకుడైన తేజ్ ఏడాది నుంచి డ్యూడ్ సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మైత్రి వంటి అగ్ర నిర్మాణ సంస్థతో ఘర్షణ పడే ఉద్దేశం తనకు లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ దృష్టికి తీసుకెళ్లామని, వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తేజ్ పేర్కొన్నారు. తేజ్ నటిస్తూ కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం డ్యూడ్. ఫుట్బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్కు అంకితం చేస్తున్నారు. రంగయాన రఘు ఫుట్బాల్ కోచ్గా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం లాస్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ కన్సల్ట్గా కూడా వ్యవహరిస్తుండడం విశేషం. షాన్య, కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దీపాలి పాండే, సిరి, ఏవాంజలిన్, సోను, తీర్థగౌడ్, యశస్విని, మొరిస్, మొనిషా ఫుట్బాల్ అంటే పడిచచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పరోనామిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పిఆర్ఓ ధీరజ్ అపాజీ, జింకే మారి, ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీత సారథి, అలా మొదలైంది ఫేమ్ ఫ్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాణం పరోనామిక్ స్టూడియోస్, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం తేజ్ అందిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఈవినింగ్ వాక్లో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఫిర్యాదుదారులతో మాట్లాడి ఫిర్యాదులు పరిశీలించిన ఎస్పీ కె నరసింహ. ఈటెల రాజేందర్పై జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, నీచ రాజకీయాలను ఖండిస్తూ బీజేపీ నాయకుల ఆగ్రహం. కర్రగుట్టలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్న అనంతరెడ్డి. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పచ్చూరి స్వామిగౌడ్ సహకారంతో మజ్జిగ పంపిణీ. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో 119వ నేత్రదానం, 238వ కార్నియా కంటి పొరల సేకరణ. వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పేద మధ్యతరగతి ప్రజలందరికీ సేవ చేయడమే మన అమ్మ హాస్పిటల్ లక్ష్యమన్న డాక్టర్ సుధీర్ కుమార్. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారి తిరుకల్యాణం. డ్యూడ్ టైటిల్ ఏడాది క్రితమే రిజిస్టర్ చేసి అనౌన్స్ చేశాం, త్వరలో రిలీజ్ చేస్తామంటున్న చిత్రం యూనిట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.